ఇంకోసారి మీటింగ్ పెట్టినా సత్తనే ఉండదు జనాలు. ఆ నుంచి అక్కడ పోయింది ఇది రాజమండ్రిలో ఆర్డర్ వచ్చింది 9 మంది. వాయబ్బో సన్నగా లేదు ఆయన పని. బా ఎక్కిండు కానీ అన్ని చెప్పిండు, ఒక్కటి కూడా వేయడంలే. ఎందుకు చెప్పాలి ఆ పథకాలు? అయితే చెప్పాడు ఇచ్చిండు, నువ్వు ఇవ్వాలా. ఇచ్చిన ఎక్కాలి, లేకుంటే ఎక్కకూడదు. ఇది కాకపోతే దిగిరా ఎవరిద్దరు నిన్ను. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అన్నాడు. నిజంగానే సోమరిపోతులు చేశాడు. ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు ఉందన్నాడు. 6 లక్షల 40 కోట్లు తేలినది చెప్పడం. అట్లా చేసిండు అన్నీ. తిరుపతి లడ్డు మీద అబద్ధం ఆడి ఎట్లా కూడా జైలు లేదని చూస్తానా. వచ్చిన వాళ్ళల్లో ఎవరు మాట్లాడుతావు జైలు లేస్తావా? ఏస్తున్నట్లా. ఇప్పుడు ఆ లడ్డు విషయంలో తప్పుడు ప్రచారం వల్ల ఈ రోజు తిరుపతిలో ఘటన జరిగింది అనుకుంటున్నారా? అన్నీ తప్పే. ఇంకా ఒకటేంది ఇప్పుడు చెప్పే వాగ్దానాలు ఒకటి చేసిందా? చేయలేము, దిగిరా అంతే. అయితే ఒకరు చేస్తారు, ఏమి ఇబ్బంది? కానీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఏ అభివృద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు. 1 లక్ష కోట్లు అయిందంట అప్పు. ఇప్పటికే 1 లక్ష కోట్లు అయిందంట. గట్టిగా 6 నెలలు కాలే. ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తాడు. మళ్ళీ ఎన్ని పనులు చేయాలన్నా లేదా చేయకుండా నువ్వు లెక్క అంతా తీసుకుంటున్నావు. ఆ 1 లక్ష కోట్ల అప్పు దేనికి వాడారనుకుంటున్నారు? సితార్లో ఎంత 500 కోట్లు 600 కోట్లు అందరూ సినిమా యాక్టర్లు ఇచ్చిండు. ఎవరికైనా లెక్క ఇచ్చిండా? ఒక 10 మందికి ఇచ్చేది 100 మందికి ఇచ్చేది చెప్పి రాసుకునేదా? అది చాలా తప్పులున్నాయి. అన్నీ తప్పే, ఒక్కటి కూడా సరిగ్గా చేయడం లే. ఇప్పుడు బస్సులు కానీ ఒక పింఛన్లు కొత్తవి కానీ ఎవరికి ఇవ్వడం లే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదా బాబాయ్, అది జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షలు చేశాడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ పథకాన్ని ప్రైవేట్ పరం చేశారు. ఎంతవరకు ప్రజలకి అందుబాటులో ఉంది? ఏదో కొంతవరకు లేదు, అది సరి లేదు, ఒప్పుకోవడం లే. మన పెద్ద కాకాని పోతే శుక్రాలు ఉన్నాయి కూడా నీకు బాగుండేవి బొమ్మని చెప్పిన వాళ్ళు. వాయమ్మో చాలా తేడా ఉంది ఇప్పుడు అంతా. జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటి పాలనలో? జగన్ నెంబర్ 1గా చెప్పినట్టు ఇచ్చిండు. అది ఎట్ట చెప్పిండు అట్టు ఇచ్చిండు. అది మరి ఎందుకు ఓడిపోయాడు? అంతలా పరిపాలన చేశాడు, అందరికీ మంచి. ఓడిపోవడమా? వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఈసీబీలు అయిన మిషన్లు పాటు చేసి అంత గబ్బులే పెట్టిండ్రు. లేకపోతే ఏడు నుండి 40% ఓటు ఎందుకు వస్తుందయా? 40% ఎందుకు ఓటు వస్తుంది? మరి చెప్పు.